సాయికృష్ణను పోలీసులు హత్య చేసి శవం కూడా మాయం చేసి బూడిద కూడా లేకుండా చేశారు అనే కేసుకు సంబంధించి యాక్చువల్గా ఈరోజు సాయికృష్ణ తల్లిగారు హైకోర్టులో వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్, దాని అనుబంధ పిటిషన్ సిబిఐతో విచారణ జరిపించాలని, దాని చుట్టూ హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండే. ఈ క్రమంలో సిబిఐతో విచారణ జరిపించాలనే పిటిషన్ వచ్చే నెల 15కేమో వాయిదా వేసినట్లున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ రావాలి. బట్ మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఈ నెల 15కేమో వాయిదా వేశారు. అండ్ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా విచారించారు. రేపు పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ పిటిషన్ విచారణ చేయబోతూ ఉన్నారు. రేపు సిట్టు కూడా తమ విచారణ వాళ్ళు ఇప్పటివరకు చేసిన విచారణ నివేదికను హైకోర్టుకేమో సమర్పించబోతూ ఉంది. అండ్ హైకోర్టులో ఈ పిటిషన్లు విచారణ వచ్చే కంటే ముందు ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజ్ అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నాడు కదా. అండ్ ఇద్దరు కానిస్టేబుల్ అశోక్ నాని అని పరారీలో ఉన్నారు కదా. వాళ్ళు వెళ్ళి ఈరోజు విజయవాడ సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. అశోక్ నాని అనే ఇద్దరు పోలీసులు సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. వాళ్ళని సిట్ అదుపులోకి తీసుకుంది. సో వాళ్ళని విచారించి మరికొన్ని కీలక విషయాలు రాబడతామని చెబుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్, ఇక్కడ మనం ఫస్టే మాట్లాడుకున్నాం, ఇది హైకోర్టులో విచారణకు వచ్చే ముందు కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ పోతుంటాయి చూడండి అని. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్, సిబిఐ విచారణ, ఇవి హైకోర్టు విచారణకు వచ్చే కంటే ముందు పోలీసులు లొంగిపోయారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ సిటీ ఏం విచారణ నివేదిక ఇస్తుంది? సిఐని అరెస్ట్ చేసాం, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసాం. సో దీనికి సంబంధించి సీరియస్గా విచారణ సాగుతూ ఉంది. మరి కొంత టైం ఇస్తే దీనికి ఓవరాల్గా కల్ప్రిట్స్ ఎవరు, తర్వాత దీని వెనకాల ఏం మోటో ఉంది, ఇవన్నీ చెబుతామని చెప్పి సిటీ డెఫినెట్లీ వాళ్ళ వాదన వినిపిస్తారు. చూడాలి హైకోర్టు. సిబిఐ విచారణ మీద హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఒకటే ఆసక్తికరం. వచ్చే నెల 15కు వాయిదా వేశారా? అండ్ అసలు ఇప్పటివరకు హైకోర్టును మోసం చేశారు కదా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా. దాని మీద హైకోర్టు ఏమంటుంది అన్నది కూడా చూడాలి. ఓవరాల్గా ఒక మనిషిని కొట్టి చంపేసి శవాన్ని కూడా బూడిద చేసేయడం మీద ఏమంటుంది మరి హైకోర్టు, చూద్దాం.